చికెన్ పచ్చడి అండ్ కొద్దిగా కారం వేసుకోవాలి. కారం సరిపడా మీ టేస్ట్కి తగ్గట్టు. అండ్ మిక్స్ చేసిన మసాలా పొడి కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం చికెన్ ఫ్రై చేసింది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి చికెన్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. అన్ని మీడియం ఫ్లేమ్ మీద ఇలా చేసుకోవాలి. మొత్తం చికెన్ అంతా చల్లారాలి. బాగా చల్లారాక మనము లెమన్ జ్యూస్ అనేది మొత్తం చల్లారాక మనం వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇది ఒక 1 month 2 months వరకు నిలువ ఉంటుంది నేను చేసింది అయితే. సో స్టోర్ చేసేసుకొని మిగతాది ఇది మ్యాండేటరీ కదా మనందరికీ. ఇలా అన్నం వేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.